వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం కలిగించింది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మన అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ భారత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోద ముద్ర వేసినందుకు మనందరి తరఫున గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రధానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతానికే కాదు, అది మన ఆత్మ గౌరవం. గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితి తెరదించుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలుపుతున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పునాది రాయి. ఇది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కన్న కళ, ఆ కళను సాకారం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చి ఈ విజయం మనందరి విజయంగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ శుభ సందర్భాన పునర్నిర్మించుకున్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పండుగ జరుపుకోవాలని, పండుగలు జరుపుకోవాలంటే సమయం ఆసన్నమైంది. మన ఒకటి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ సంబరాలు ఉండాలని, మన రాజధాని ఖరారైన ఆనందాన్ని టపాలు కాల్చే మిఠాయిలు పంచుకొని ఘనంగా జరుపుకోవాలని, అదేవిధంగా రాజధానిపై విశ్వాస రావడంతో ఇక రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు భరోసా లభిస్తాయి. వెంకటగిరి అభివృద్ధికి కూడా ఇది కొత్త జీవితాన్ని ఇస్తుంది. మనందరం ఐక్యంగా ఉండి న్యాయంగా నిర్మాణంలో భాగస్వామ్యం అవుదాం. ఈరోజు మన నియోజకవర్గ కేంద్రంలో జరిగే విజయోత్సవ ర్యాలీలు కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేదానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మాట్లాడాడు. 3 రాజధానులు అన్నాడు. ఏ రాష్ట్రంలో 3 రాజధానులు లేవు, ఒక క్లారిటీ లేదు. మరి అక్కడ 29,000 మంది రైతులు, 32,000 ఎకరాల పొలాన్ని నుంచి మరి ఆ మహిళలు పడ్డటువంటి బాధ అంతా ఇంత కాదు. ఆ మోస్తే ఆ జగన్మోహన్ రెడ్డి కొట్టింది. ఆయన చేసేటన్నీ కూడా ఇప్పుడు బయట వస్తా ఉన్నాయి. ఎక్కడ అన్ని బ్యాంకుల్లో డ్రా చేసి ఏం చేశాడో కూడా తెలియదు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగిన తర్వాత అభివృద్ధి 2 కళ్ళుగా అన్నింటి పరుగులు ఇస్తా ఉన్నాడు. ఎక్కడా కూడా గుట్టలు లేని రోడ్లు, అభివృద్ధిలో ముందుండాలనే ఉద్దేశంతో ఒకరోజు సెలవు ఇస్తే కూడా పెన్షన్ ముందు ఇస్తా ఉన్నాం. ఆ రోజు 15వ తారీఖు, 20వ తారీఖు ఎప్పుడు ఇస్తాడో కూడా తెలియదు. ఈ రోజు ముందు రోజు సెలవు వస్తుంటే ఇంకా ముందు రోజు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిలో ముందున్నాం. అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రంలో పెన్షన్లు ఎక్కువిస్తా ఉన్నాం. ఎక్కువించేదే కాకుండా పక్క రాష్ట్రంలో చెన్నై ధనిక రాష్ట్రం ఎంతో రెవెన్యూ వస్తుంది, 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో 4,000 ఇస్తా ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి మరి వాళ్ళందరూ కూడా పూట గడవాలి, వాళ్ళు పని చేసుకోలేని ఉద్దేశంతో 4,000, 6,000, 10,000, 15,000 ఈ విధంగా మన ముఖ్యమంత్రి గుర్తించి ఈ రోజు ఇస్తున్నారంటే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలా. గతంలో
ఎవరు కూడా ఈ విధంగా చేయలే. కాబట్టి ఎవరికి కూడా అనుభవం లేకున్నటువంటి ప్రజలకి ఆయన ఏదో ఎలబెట్టాలని చెప్పి ఒక అవకాశం అని చెప్పి మరి ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అంతా కూడా దోచుకుని దాచుకుని అన్ని బ్యాంకుల్లో అప్పు పెట్టి ఏ బ్యాంకు కూడా పోయే విధంగా లేకుండా చేసిపోయారని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను.